నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. మోజు తీరగనే మూలన వేసేది కాదు మూడు ముళ్ళ బంధం అంటే. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది మాంగళ్య బలం. అందమైన తోడు దొరకటం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకటం నిజమైన అదృష్టం. భార్యాభర్తల అనుబంధం కంటికి చేతికి ఉన్న సంబంధంలా ఉండాలి. చేతికి దెబ్బ తగిలితే కన్ను తడవాలి, కంటికి నీరొస్తే చెయ్యి తుడవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ, నీ ఆనందమే నా ఆనందం అనుకుంటూ జీవితాంతం ప్రేమని పంచుకునే బంధమే భార్యాభర్తల బంధం. కావలసిన వాళ్ళందరూ మనల్ని కష్టకాలాల్లో వదిలేసినా కట్టుకున్నదొక్కటే, కాటికైనా పోదాం పదా అని అంటుంది. అలాగే కట్టుకున్నవాడొక్కడే నీకు కడదాకా కాపలాగా ఉంటాడు కూడా. తల్లిదండ్రులు పెళ్ళి అయ్యే వరకు మాత్రమే మనకు తోడుంటారు. మన పిల్లలు వాళ్ళకి తోడు దొరికే వరకే మన తోడుంటారు. కానీ మన కడదాకా తోడుండేది భార్యకు భర్త, భర్తకు భార్య మాత్రమే. భార్య అంటే బానిస కాదు, బాధ్యత. పెళ్ళి అంటే బానిసత్వం కాదు, బరువు అంతకన్నా కాదు. మన మీద ఉన్న నమ్మకం. మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్ళకి దూరంగా మన కోసం తన ప్రపంచాన్ని మార్చుకొని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వాళ్ళ కళ్ళకు కన్నీరు అంటే ఏంటో తెలియకుండా చూసుకోవడం తప్ప. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసే ఉంటారు. సర్వం నీవే అనుకొని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా నేను అదృష్టవంతురాలని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. ఆలుమగల బంధం జన్మజన్మల అనుబంధం. ముట్టుకుంటే మూన్నాళ్ళు, కట్టుకుంటే కడవరకు, కట్టె కాలే వరకు బంధం బాధ్యతతో మొదలై ఆప్యాయతలతో ముగుస్తుంది. తల్లిదండ్రులు ముఖ్యమే, కానీ వాళ్ల కోసం భార్యని వదులుకోకండి. ఎందుకంటే తన తల్లిదండ్రులనే వదిలేసి వచ్చింది తను నీకోసం మాత్రమే. కట్నాలు, కానుకలు ఘనంగా తెచ్చిన భార్యని కోరుకోకండి. కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యని కోరుకోండి. అప్పుడే భార్యాభర్తల బంధం విలువ తెలుస్తుంది. ఏ బంధంలో అయినా చెప్పి చనువు, అడిగే చొరవ రెండూ ఉండాలి. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే. ఎక్కడో పుట్టి పెరిగి అందరినీ వదులుకొని మీ ఇంటికి వస్తుంది. అప్పటి నుంచి తన కుటుంబాన్ని మర్చిపోయి నీ కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తుంది. నీ వంశాన్ని వృద్ధి చేస్తుంది. గృహాన్ని సైనికుడిలా రక్షిస్తుంది. నీ కష్ట సుఖాలలో సమంగా పాలు పంచుకుంటుంది. వృద్ధాప్యంలో కూడా చేతనైన సేవ చేస్తుంది. భార్య నుంచి అన్నీ పొందారు కాబట్టే పరమశివుడు తన భార్య అయిన పార్వతికి అర్ధభాగాన్ని ఇచ్చి తన ప్రేమని చాటుకున్నారు. ఆ మహావిష్ణువు లక్ష్మీదేవిని హృదయమందు నిలుపుకున్నారు. బ్రహ్మ ముఖమునందు సరస్వతికి స్థానం ఏర్పరిచి వారి వారి ప్రేమలను చాటుకున్నారు. భర్త మనస్సులో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మలేని శరీరంతో సమానం. బ్రతికుంటుంది, కానీ ఊపిరాడే శవంలా మాత్రమే. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది బంధం ఒక్క భార్యాభర్తల బంధం మాత్రమే. ఎవరి కోసమో
మీ తోడును దూరం చేసుకోకండి. ఆడది సంతోషంగా బ్రతకటానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నానని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా బ్రతికేస్తుంది. ఆడదాని అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడవడికలో ఉంటుంది. నీకు నచ్చితే దేవత అంటావు, నచ్చకపోతే దయ్యం అంటావు. నువ్వు చెప్పినట్టు వింటే తను ఒక అపురూపం, వినకపోతే నీకు అవమానం. పెళ్ళంటే పేర్లు కలవడం కాదు, ముందు మనసులు కలవాలి. అప్పుడే బంధాలు కలుస్తాయి, అనుబంధాలు నిలుస్తాయి. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకి కరెక్ట్గా అనిపించింది సూటిగా మాట్లాడతాను. అందుకే నేను ఎవరికీ నచ్చను. నువ్వు ప్రేమించేవాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు, కానీ నిన్ను ప్రేమించేవాళ్ళు దొరకటం నీ అదృష్టం. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటే. ఎప్పుడు ఇంకొకరి బలహీనతలతో ఆడుకోవడానికి ట్రై చెయ్యొద్దు. టెంపరరీగా మీరు గెలిచి వారిపై ఆధిక్యత సాధించొచ్చేమో కానీ పర్మనెంట్గా వారి దృష్టిలో ఓడిపోయి అసహ్యించుకోబడతారు. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి క్షణం అందంగానే ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. మన మీద మనకు నమ్మకం పెరగాలి అంటే అంతరాత్మ జవాబుదారీగా ఉండాలి. మన మీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి. ఈ కొటేషన్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.